వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైతే మొదలవుతాయో మూడు పార్టీలల్లో కూడా రగడ కూడా రచ్చ రేపుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో మన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రము చాలా రసవత్తరంగా హాట్ టాపిక్గా నడుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక చిచ్చు అంటే పెద్ద మంటే రేగింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కూడా మనకి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఇక్కడ నుంచి విడిపోయిన వాళ్ళు లేరు. ఏ ఒక్కరూ విమర్శించుకున్న వాళ్ళు లేరు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా. అందులో ఇంకో పాత్ర సంతోష్ కుమార్. మరి ఈ సంతోష్ అనే వ్యక్తి ఎందుకు ఎంటర్ అయ్యాడు అని అనుకోవచ్చు, కానీ ఆయన వల్లే జరిగింది అంతా అంటుంది కవితక్క. మరి ఆయన వల్లే జరిగింది అన్నప్పుడు మరి హరీష్ రావు పేరు ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. హరీష్ రావు అండ్ సంతోష్ కుమార్ వీళ్ళిద్దరే చేశారు. వీళ్ళిద్దరి కుట్ర వల్లనే, భారీ కుట్ర వల్లనే ఇదంతా కూడా ఇప్పుడు కేసీఆర్ గారు అవినీతి మరకను అంటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వ్యాఖ్యలు చేయడమైంది కవిత. మరి కవిత గారు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడారు అంటే దీని వెనకాల రాజకీయ రంగంలో కావచ్చు, తెలంగాణ అటు ఏపీ రెండు రాష్ట్రాలలో కూడా చాలా అనుమానాలు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చాలా జరుగుతున్నాయి బీఆర్ఎస్లో. ప్రజలు కూడా అన్నారు ఇంకా బీఆర్ఎస్ పని ఖతమైంది, ఇంకా పుంజుకోలేదు, కేసీఆర్ గారికి వయసు అయిపోయింది, ఇంకా ఆయన బీఆర్ఎస్ నుంచి సీఎం సీట్లో కూర్చోలేరు అని చెప్పేసి. కానీ ఆయన పెద్ద అయినా కదా, ఎంతైనా అనుభవస్తుడు కదా, చాలా వ్యూహాలుంటాయి, పద్మ వ్యూహాలుంటాయి అక్కడ. మరి అవెందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అందరికీ ఈ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అటు రాజకీయ రంగంలో, ఇటు ప్రజల్లో, అన్ని విషయాల్లో కూడా ఎందుకు ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో, ఓడిపోయిన తర్వాత నుంచి కవితక్క మళ్ళీ జాగృతి, తెలంగాణ జాగృతి అని సపరేట్గా అక్కడ పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించి జెండా ఆవిష్కరణ చేసి మరి ఆమె వైపు చాలామందిని తిప్పుకొని ఆమె ప్రత్యేకంగా సపరేట్గా తెలంగాణ బీఆర్ఎస్ భవన్కి రాకుండానే ఆగిపోయి మరి ఆమె మొత్తం కూడా తన ఇంటి సమక్షంలో, తన పార్టీ ఆఫీసు సమక్షంలోనే ఏ ప్రెస్ మీట్లు చేసినా, ఏ సభలు నడిపించినా, ఏ నిరసనలు తెలియజేసినా అక్కడి నుంచే ప్రారంభిస్తూ వచ్చారు. కాబట్టి జనాలకు అనుమానాలు వ్యక్తమైనవి. అంటే సపరేట్గా పార్టీ పెట్టబోతున్నారా అని చాలామంది క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే అంటున్నారు కల్వకుంట్ల కవిత. కానీ ఇప్పుడు తను అమెరికా పర్యటన ముగించుకొని 15 రోజుల తర్వాత ఇక్కడికి తిరిగి రావడం జరిగింది. ఇదే సమక్షంలో, ఇదే సమయంలో అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం అక్కడ జరిగింది. కాబట్టి దానికి ప్రధాన సూత్రధారులు 100% కేసీఆర్ గారే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కుంభకోణం అంతా అవినీతి బయట పడాలి అంటే సిబిఐకి అప్పచెప్తున్నాము అని చెప్పేసి నిన్న అసెంబ్లీ కూడా తీర్పునియడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అది రేపు సిబిఐకి కూడా విచారణ జరగబోతుంది. హరీష్ రావు గారికి అలాగే కేసీఆర్ గారికి సిబిఐ ఎంక్వైరీ రేపు జరగబోతుంది. కానీ ఈ ప్రకటన ఎప్పుడైతే చేశారో, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఎప్పుడైతే ఇవి బయటికి వచ్చాయో వెంటనే మరి అమెరికా పర్యటన ముగించుకొని ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట చెప్పారు. ఈరోజు మా నాన్నగారు అంటే కేసీఆర్ గారి పైన అనవసరంగా బట్టగాల్చి మీదేస్తున్నారు. ఈ బట్టగాల్చి మీదేయడానికి గల కారణాలు, ఆయన ఇలాంటి అవమానాలను ఎదుర్కోవడానికి గల కారణాలు హరీష్ రావు గారు, సంతోష్ రావు అని చెప్పేసి కూడా కల్వకుంట్ల కవిత గట్టిగా చెప్పారు ప్రెస్ మీటు సభాముఖంగా, మీడియా ముఖంగా. అంటే ఇంకో మాట కూడా అన్నారు, ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈరోజు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానంటే మా నాన్నగారి మీద ఇలాంటి అవినీతి కుంభకోణాన్ని మోపుతుంటే కడుపు రగిలిపోతుంది. నేనేమో కుందేలు పిల్లను కాదు,
కేసీఆర్ బిడ్డని అని చెప్పేసి కూడా సవాళ్ళు చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలా మందికి అనుమానాలు ఎక్కడ వ్యక్తమవుతున్నాయో తెలుసా? అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయా లేదా పక్కన పెడితే, కానీ జరగబోయేది ఇదేనేమో అనిపిస్తుంది. ఏంటంటే కూడా తను ఎలాగో బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలి అనుకున్నారు. ఇది వాస్తవం. అది బీఆర్ఎస్కి తెలుసు, బీజేపీకి తెలుసు, అటు కాంగ్రెస్కి తెలుసు, ఇటు కవిత గారికి తెలుసు. వాస్తవంగా అక్కడి నుంచి బయటికి రావాలనుకున్నారు కాబట్టే తను బీఆర్ఎస్ భవన్లో అడుగు పెట్టడం లేదు. ఇది అందరికీ క్లియర్. ఇంకొక విషయము, ఆమె జాగృతి పార్టీని ఏర్పరచుకోవాలి. జాగృతి పార్టీని తను అనౌన్స్మెంట్ చెయ్యాలి కాబట్టి, ప్రకటించాలి కాబట్టి ఇక్కడ నుంచి సస్పెండ్ అవ్వాలి. ఇక్కడ నుంచి సస్పెండ్ అవ్వడానికే తను పన్నుకున్న వ్యూహం ఇది అనే విధంగా కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు గారిని ఎప్పుడైతే ఈ మాట ప్రెస్ మీటు సభాముఖంగా అన్నారో వెంటనే మరి హరీష్ రావు గారి తరఫున పెట్టిన ట్వీట్ పోస్టులన్నిటిని కూడా కేటీఆర్ కూడా రీపోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్ వేదికగా. ఎందుకంటే మరి హరీష్ రావు గారు ఆరడుగుల బుల్లెట్, ఆయన లేనిదే బీఆర్ఎస్ పార్టీ లేదు. కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఉండి కుడి భుజంగా పనిచేసిన ఆయన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేను ఖండిస్తున్నాను అని చెప్పి కేటీఆర్ గారు కూడా మరి ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఈరోజు మరి కేసీఆర్ గారి పైన అలాగే హరీష్ రావు గారి పైన కూడా సిబిఐకి అప్పచెప్పడంలో, కాళేశ్వరం కుంభకోణం పైన సిబిఐకి అప్పచెప్పడంలో కూడా మరి కేటీఆర్ గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు, ప్రకటన చేశారు, అందరికీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధర్నాలు చేపట్టాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన మేరకే ఈరోజు చాలా మంది మరి అక్కడ ధర్నాలు నిర్వహించబోతున్నారు. అలాగే మరి కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా? ఎందుకంటే ఆమె జాగృతి పార్టీ ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి ఆ పార్టీని ఏర్పరచుకునే అవకాశం, ఆ టైము ఇప్పుడు వచ్చింది అని అందరి అనుమానాలు. వచ్చిందే అనుకోవచ్చు వాస్తవంగా. మరి జాగృతి పార్టీని అనౌన్స్మెంట్ చేయబోతున్నారా త్వరలో కవిత గారు? ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి, అలాగే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, రెండు రాబోతున్నాయి. కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఈ టైంలోనే తన పార్టీని ఏర్పరచుకోవడానికి, పార్టీ పేరు ప్రకటించుకోవడానికి సందర్భం ఇదే అనుకొని కరెక్ట్ సమయాన్ని ఎంచుకొని వాళ్ళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. మరి వీటిపైన ఇన్ని జరుగుతున్నా కేసీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? మరి అంత పెద్ద ఆయన ఎందుకు స్పందించడం లేదంటే ఈ వ్యూహం అల్లేది మొత్తం బీఆర్ఎస్లో భాగంగానే ఈ వ్యూహాన్ని ఏర్పరిచారా అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ అనుమానాలు నిజమా కాదా అనే కోణంలో మనము వేచి చూడాల్సి ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో చూడాలి. రేపు సిబిఐ ఎంక్వైరీ ఉంది కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. మరి హరీష్ రావు గారి నియోజకవర్గ ప్రజలు మాత్రం ఆయన 6 అడుగుల బుల్లెట్, ఆయన మీద ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. కవిత గారు, ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మేము మీకు గౌరవం ఇచ్చాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉన్నానని చెప్పుకునే అర్హత మీకు లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే గనక పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెండ్ చేసేస్తాము, అదే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించడమే కాకుండా ఆమె దిష్టి బొమ్మలను కూడా తగలబెట్టబోతున్నాము అని చెప్పి ప్రకటన ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ మరో పక్క బీఆర్ఎస్ బీజేపీ కూటమి కాబోతున్నాయని కూడా తెలుస్తుంది. మరి హరీష్ రావు గారి పైన చేసిన ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు గారు మరి బీఆర్ఎస్ నుంచి తప్పుకొని బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? ఇటు మరి వ్యాఖ్యలు చేసిన కవితను మరి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయబోతుందా? మరి సస్పెండ్ చేస్తే మాత్రము మరి వెంటనే మరి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి పార్టీని మరి ఏర్పరచబోతున్నారా? పార్టీని ప్రకటించబోతున్నారా? ఇవన్నిటిపైన చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే పార్టీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏమనంటే మరి కేసీఆర్ ఎలాగో స్పందించలేదు, కేటీఆర్ ఏం స్పందించబోతున్నారు? మరి సొంత చెల్లెలు కదా,
గతంలో కూడా కొన్ని రోజుల క్రితము చాలా వ్యాఖ్యలు వచ్చినాయి. అక్కడ జగన్ షర్మిల టైపే ఇక్కడ జరగబోతుందా తెలంగాణలో కూడా, మరి కేటీఆర్ వర్సెస్ కవిత అనే విధంగా జరగబోతున్నాయా అనే కోణంలో వ్యాఖ్యలు వినిపించాయి. మరి అవి నిజం కాబోతున్నాయా, లేకపోతే ఈ రోజు మరి కేటీఆర్ నిర్ణయం తీసుకొని మరి పెద్ద ఆయనతో కేసీఆర్ గారితో చర్చలు జరిపించి కవిత గారిని సస్పెండ్ చేయబోతున్నారా పార్టీ నుంచి? ఇటు బావ వైపు ఉండబోతున్నాడా, ఇటు చెల్లి వైపు ఉండబోతున్నాడా? అంటే ఇక్కడ మనము ట్విట్టర్ వేదికగా కూడా చూసాము, ఆయన లేనిదే బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పారు. ఎంతసేపు ఉన్న బావ బామర్దులు కృష్ణార్జునులు అని కూడా పేరు గాంచిన వాళ్ళే కేటీఆర్ హరీష్ రావులు. మరి అలాంటిది ఇప్పుడు కృష్ణుడి వైపు ఉంటున్నారా, లేకపోతే ఇటు చెల్లి వైపు ఉంటున్నారా, కవిత వైపు ఉంటున్నారా? ఎందుకంటే ఎంతైనా రక్త సంబంధము. మరి చెల్లెకి సపోర్ట్ చేయబోతారా? ఒకవేళ గనక ఈ బీఆర్ఎస్ పార్టీలో గనక బెడిసి కొట్టినట్టయితే హరీష్ రావు గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మరి హరీష్ రావు ఎలా స్పందించబోతున్నారు? ఆయన స్పందన ఎలా ఉండబోతుంది? అదే కాకుండా కేటీఆర్ గారి స్పందన ఎప్పుడు ముఖ్యమంటున్నారు జనాలు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కేసీఆర్ గారు స్పందించకపోవడంతో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు పెద్ద ఆయన ఎందుకు స్పందించడం లేదు, ఆయనే వ్యూహాత్మకంగా కవితను మరి ప్రత్యేక పార్టీని పెట్టించబోతున్నారేమో అనే అనుమానాలు ప్రజల్లో ఏర్పడ్డాయి, అటు పార్టీలలో ఏర్పడ్డాయి, ప్రతిపక్షాల్లో ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆయన 2 పడవల మీద కాలు పెట్టి ఉన్నారేమో కేటీఆర్ గారు అనేది ఇప్పుడు క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. 2 పడవల మీద కాళ్ళు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఏ పడవ మీద కాలు తీయబోతున్నారు, ఏ పడవని మరి నీళ్ళలోకి తొక్కేయబోతున్నారు? ఇప్పుడు ఇదే విషయము మరి ప్రజల్లో కూడా చాలా సస్పెన్స్గా మారింది అని చెప్పొచ్చు. అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారికి చెల్లంటే ఎంతో ఇష్టం, కవిత గారంటే. మరి కవిత గారికి అన్నంటే ఎంతో ప్రేమ. మరి ఇద్దరు అంటే కేసీఆర్ గారికి ఎంతో ఇష్టము, ప్రాణము. మరి అందులో హరీష్ రావు గారికి అభిమానము. ఏం చేయబోతున్నారు మరి? ఇంతవరకు 3 ముక్కలాట అన్నారు, ఇది 4 ముక్కలాట అయిపోతుంది. ఈ 4 ముక్కలాట మరి ఒడ్డుకు చేరబోతుందా, నట్టేట మునగబోతుందా చూడాలి. మరి కేటీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, కేటీఆర్ గారు ఇప్పుడు ఎలాంటి వ్యూహము అల్లబోతున్నారు, మరి కవిత గారిని సస్పెండ్ చేయబోతున్నారా బీఆర్ఎస్ నుంచి అనే దానికోసం మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం. మరి ఏం జరగబోతుందో తేల్చుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.